హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అంటే టీటీసీ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ 2026 గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీకు చాలా విషయాలు క్లియర్ అవుతాయి. అసలు ఈ టీటీసీ అంటే ఏంటి, దీనికి ఎవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ముఖ్యమైన తేదీలేంటి, మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోర్స్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ కోర్సుకు అప్లై చేయాలా వద్దా అనే ఒక క్లియర్ డెసిషన్ తీసుకోగలుగుతారు. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక్కసారి ఆలోచించండి, మనలో చాలామందికి ఏదో ఒక కళ, ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. కానీ దానికొక ప్రభుత్వ గుర్తింపు ఉంటే ఆ విలువ, ఆ గౌరవం వేరు కదా. అలాంటి ఒక అద్భుతమైన అవకాశమే ఇది. మీరు మీ కెరియర్ని ఒక కొత్త దారిలో నడిపించాలనుకున్నా, లేదా ఇప్పటికే మీ దగ్గరున్న కళకు ఒక అధికారిక గుర్తింపు తీసుకురావాలనుకున్నా, ఈ కోర్సు మీకు ఒక బలమైన పునాది వేస్తుంది. ఇది కేవలం ఒక సర్టిఫికేట్ కాదండి, మీ భవిష్యత్తుకు ఒక భరోసా. సరే, మరి ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా టీటీసీ కోర్స్ అంటే ఏంటో పరిచయం చేసుకుందాం. తరువాత దీనికి కావలసిన అర్హతలు, ముఖ్యమైన వివరాలేంటో చూద్దాం. ఆ తర్వాత ఏ ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. చివరగా ఈ కోర్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో కూడా చర్చిద్దాం. పదండి, మన ప్రయాణం మొదలు పెడదాం. రైట్, మన మొదటి సెక్షన్ టీటీసీ కోర్సు పరిచయం. అసలు ఈ కోర్సు వెనుకున్న ఉద్దేశమేంటి, ప్రభుత్వం ఎందుకు ఈ శిక్షణను అందిస్తోంది, ఈ అవకాశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు చూద్దాం. ముందుగా టీటీసీ పూర్తి రూపం టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్. ఇది పేర్లోనే ఉంది కదా. ఇది ప్రభుత్వం వారిచే నిర్వహించబడే ఒక స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాం. దీని ముఖ్య ఉద్దేశ్యం రెండు రకాలు. ఒకటి, టెక్నికల్ సబ్జెక్టులలో అంటే డ్రాయింగ్, మ్యూజిక్ వంటి వాటిలో బోధించడానికి అర్హులైన టీచర్లను తయారు చేయడం. రెండు, వివిధ వృత్తులలో నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ను సమాజానికి అందించడం. గుర్తుంచుకోండి, ఇది ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ కాదు, మీ నైపుణ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ఒక అధికారిక స్టాంప్ లాంటిది. మరి ఈ కోర్సు ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే, ఇది రెండు ప్రధాన మార్గాలకు ఒక గేట్వే లాంటిది. మొదటిది టీచింగ్ కెరియర్. ఎవరైతే స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్గా, మ్యూజిక్ టీచర్గా స్థిరపడాలి అనుకుంటారో వారికి ఈ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇక రెండవది స్వయం ఉపాధి. ముఖ్యంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి ట్రేడ్స్ పూర్తి చేసిన వాళ్లు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికి ఈ ప్రభుత్వ గుర్తింపు అనేది ఎంతో ధైర్యాన్ని, కస్టమర్లలో నమ్మకాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విభాగానికొచ్చాం. ఈ కోర్సు మీకోసమేనా కాదా అని తెలుసుకోవాలంటే ఈ వివరాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ వయస్సు, మీ చదువు, ముఖ్యమైన తేదీలు ఇలాంటివన్నీ సరిపోతాయో లేదో ఇప్పుడు మనం కలిసి చెక్ చేద్దాం. ఈ కోర్సు యొక్క మొత్తం వ్యవధి కేవలం 42 రోజులు. ఇది ఒక షార్ట్ టర్మ్ ఇంటెన్సివ్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్. అంటే వేసవి సెలవుల్లో పూర్తి శ్రద్ధ పెట్టి వేగంగా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఆలోచించండి, కేవలం నెలన్నర సమయంలో మీ చేతికి ఒక విలువైన ప్రభుత్వ సర్టిఫికేట్ వస్తుంది. ఇక అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం కోర్స్ తేదీలను కూడా స్పష్టంగా ప్రకటించారు. ఈ కోర్స్ మే 1, 2026న ప్రారంభమై జూన్ 11, 2026న ముగుస్తుంది. ఈ తేదీలను మీ క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ 42 రోజులు మీరు శిక్షణకు పూర్తి సమయం కేటాయించాల్సుంటుంది. మీ వేసవ సెలవులను ఒక మంచి స్కిల్ నేర్చుకోవడం కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక వయస్సు విషయానికి వస్తే దీనికి చాలా స్పష్టమైన వయోపరిమితి ఉంది. అప్లై చేసేవారికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది, జాగ్రత్తగా గమనించండి. ఈ వయస్సును జులై 1, 2026 నాటికి లెక్కించాలి. అంటే ఆ తేదీ నాటికి మీకు 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు 45 ఏళ్లు దాటి ఉండకూడదు. ఈ కట్ ఆఫ్ డేట్ చాలా ముఖ్యం. దీన్ని బట్టే మీ అర్హత ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే అధికారిక ప్రభుత్వ ప్రెస్ నోట్. మనం ఇప్పటివరకు చర్చించుకున్న ప్రతి ఒక్క విషయం, కోర్స్ పేరు, దాని వ్యవధి, ప్రారంభ ముగింపు తేదీలు, వయోపరిమితి అన్నీ కూడా ఈ అధికారిక ప్రకటన నుండే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సమాచారం 100% కరెక్ట్. దీని విశ్వసనీయత గురించి మీరు ఎలాంటి సందేహం పడనవసరం లేదు. ఇప్పుడు విద్యా అర్హతల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కీలకం, జాగ్రత్తగా వినండి. దీనికి రెండు భాగాలున్నాయి. మొదటిది అందరికీ తప్పనిసరిగా ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇది బేసిక్ కంపల్సరీ అర్హత. ఇక రెండవది, మీరు ఏ ట్రేడ్ అయితే ఎంచుకుంటున్నారో దానికి సంబంధించిన టెక్నికల్ సర్టిఫికేట్. ఉదాహరణకు మీరు డ్రాయింగ్ లేదా టైలరింగ్ కోర్స్కి అప్లై చేస్తుంటే ఆయా సబ్జెక్టులలో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలి, లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, లేదా హ్యాండ్లూమ్ వీవింగ్ సర్టిఫికేట్ ఉన్నా అర్హులే.
ఇక సంగీతమైతే ప్రభుత్వ గుర్తింపు పొందిన మ్యూజిక్ సర్టిఫికెట్ ఉండాలి. సో ఫార్ములా సింపుల్: ఎస్ఎస్సి ప్లస్ మీ ట్రేడ్కు సంబంధించిన ఒక టెక్నికల్ సర్టిఫికెట్. ఈ కోర్స్ కోసం తెలంగాణ వ్యాప్తంగా 6 ప్రధాన నగరాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ మరియు మహబూబ్నగర్. మీరు అప్లై చేసేటప్పుడు మీకు అత్యంత దగ్గరలో ఉన్న లేదా మీకు అత్యంత అనుకూలమైన కేంద్రాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ 42 రోజుల పాటు మీరక్కడికి రోజూ వెళ్లి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రయాణం సులువుగా ఉండేలా చూసుకోండి. ఓకే, అర్హతలన్నీ ఉన్నాయి, సెంటర్స్ కూడా తెలిసాయి. ఇప్పుడు అసలు ప్రశ్న: ఏ దారిని ఎంచుకోవాలి? ఈ టీటీసీ కోర్సులో మీ ఆసక్తికి, మీ భవిష్యత్ లక్ష్యాలకు సరిపోయే ట్రేడ్స్ ఏవి ఉన్నాయో వివరంగా చూద్దాం. మీ కెరియర్కు ఏది బెస్ట్ ఆప్షనో జాగ్రత్తగా ఆలోచించండి. అప్లికేషన్ ఫామ్ ప్రకారం ఈ సమ్మర్ కోర్సులో ప్రధానంగా 4 అద్భుతమైన ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి: మొదటిది, బొమ్మలు గీయడంలో ఆసక్తి ఉన్నవారికి డ్రాయింగ్. రెండవది, సృజనాత్మకతకు చిరునామా అయిన టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ. ఇక మూడవది, నాలుగవది, సంగీత ప్రియుల కోసం కర్ణాటక సంగీతం మరియు హిందుస్థానీ సంగీతం, రెండూ కూడా వోకల్ విభాగంలో ఉన్నాయి. మీకున్న అర్హతను, మీ అభిరుచిని బట్టి వీటిలో మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే మార్గాన్ని మీరు ఎంచుకోవచ్చు. మొదటగా డ్రాయింగ్ ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ ట్రేడ్ ఎంచుకుంటారో వాళ్లకు ప్రధానంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్ ఉద్యోగాలు సంపాదించడానికి మార్గం చాలా సులభమవుతుంది. ఈ టీటీసీ సర్టిఫికెట్ అనేది చాలా స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్ పోస్టులకు ఒక తప్పనిసరి అర్హత. కాబట్టి మీకు ఆర్ట్ మీద ప్యాషన్ ఉండి పిల్లలకు నేర్పించాలనే ఆసక్తి ఉంటే ఇది మీకొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక రెండవ ట్రేడ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ. ఇది మహిళలకు, యువతకు స్వయముపాధి కల్పించడంలో ఒక అద్భుతమైన మార్గం. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు సొంతంగా ఒక బొటిక్ ప్రారంభించాలన్నా లేదా ఇంటి దగ్గరే ఉంటూ సంపాదించాలన్నా ఈ ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్లు తీసుకోవడానికి లేదా మీ నైపుణ్యాన్ని ప్రొఫెషనల్గా నిరూపించుకోవడానికి ఇది ఒక ఆధారంలా పనిచేస్తుంది. ఓకే, కోర్స్ గురించి, ట్రేడ్స్ గురించి అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అసలు పనిలోకి దిగాల్సిన సమయం. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఎలా అప్లై చేయాలి? కంగారు పడకండి. ఈ అప్లికేషన్ ప్రక్రియను మీకు చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన తేదీలు. అప్లికేషన్ల స్వీకరణ ఏప్రిల్ 18, 2026న ప్రారంభమవుతుంది మరియు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 29, 2026. గమనించండి, మీకు కేవలం 12 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా నోటిఫికేషన్ రాగానే వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా ముఖ్యం. ఈ డెడ్లైన్ను అస్సలు మిస్ అవ్వకండి. అప్లికేషన్ ప్రాసెస్ను మనం 4 సులభమైన దశలుగా విభజించుకోవచ్చు. మొదటి స్టెప్, ఆఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రెండో స్టెప్, ఫామ్లో అడిగిన వివరాలన్నీ చాలా జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా నింపాలి. మూడవ స్టెప్, మీ ఎస్ఎస్సి టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను ఫామ్కు జత చేయాలి. ఇక నాలుగవ మరియు చివరి స్టెప్, ఈ నింపిన ఫామ్ను సర్టిఫికేట్ల కాపీలతో సహా మీ జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే డిఓ కార్యాలయంలో సమర్పించాలి. అంతే, ప్రాసెస్ చాలా సింపుల్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే అధికారిక అప్లికేషన్ ఫామ్. దీన్నే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని నింపాలి. చూడండి, ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, క్వాలిఫికేషన్స్, మీరు ఎంచుకునే ట్రేడ్, మీడియం, అడ్రస్ వంటి ప్రాథమిక వివరాలుంటాయి. నా సలహా ఏంటంటే ప్రతి కాలంను జాగ్రత్తగా చదివి మీ ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఎలా ఉంటే అలాగా అక్షరం పొల్లుపోకుండా వివరాలను నింపండి. ఎలాంటి కొత్తివేతలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా మీ ఫోటో అతికించి సంతకం చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం చివరి, కానీ చాలా ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. అసలు ఈ 42 రోజులు కష్టపడి ఈ కోర్సు పూర్తి చేయడం వల్ల మీ భవిష్యత్తుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ సర్టిఫికెట్ మీ కెరీర్కు ఎందుకు అంత ముఖ్యం అనే విషయాలను ఇప్పుడు చర్చిద్దాం. ఈ టీటీసీ కోర్సు పూర్తి చేశాక మీ ముందు అనేక కెరియర్ మార్గాలు తెలుచుకుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో టీచింగ్ ఉద్యోగాలు, ముఖ్యంగా డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఇదొక ఎంట్రీ టికెట్ లాంటిది. అలాగే టైలరింగ్ లాంటి ట్రేడ్స్తో స్వంతంగా వ్యాపారం ప్రారంభించి మీరే నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మీ చేతిలో ఉండే ఆ ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ మీ నైపుణ్యానికి, మీ ఆత్మవిశ్వాసానికి ఒక బలమైన ఆధారం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి,
ఒక్కోసారి జీవితంలో ఒక చిన్న కోర్సు, ఒక చిన్న నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. కేవలం 42 రోజుల ఈ శిక్షణ మీ కెరియర్కు ఒక కొత్త దిశను చూపించగలదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, గృహిణులు, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీ కాళ్లపై మీరు నిలబడ్డానికి ప్రభుత్వం అందిస్తున్న ఒక గొప్ప మార్గమిది. మొత్తం మీద చూస్తే ఈ టీటీసీ సమ్మర్ కోర్స్ అనేది తక్కువ సమయంలో ప్రభుత్వ గుర్తింపుతో ఒక విలువైన నైపుణ్యాన్ని మీ చేతిలో పెట్టే ఒక సువర్ణ అవకాశం. అర్హతలున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మీ కాళ్లపై మీరు నిలబడాలనుకునేవారు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. చివరి తేదీ ఏప్రిల్ 29, 2026 అని మళ్లీ గుర్తు చేస్తున్నాను. వెంటనే అప్లై చేయడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్ మరియు ప్రిపరేషన్ స్ట్రాటజీ పూర్తిగా డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.